ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం 4 ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన హర్షదీప్ సింగ్ 7.49 ఎకానమీతో 36 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2024 లోను హర్షదీప్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం హర్షదీప్ సింగ్ తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజమ్, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా 8 మ్యాచ్ల్లో 4.17 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. మరి బుమ్రాని నామినేట్ చేయకపోవడంపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.